హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ గురించి చెప్తాను. సో ఇది మనకి ఆర్గనైజేషనల్ బిహేవియర్ సబ్జెక్ట్లో లైక్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఒకటి అనమాట. సో ఎంబీఏ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఈజీగా చెప్పేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. మెయిన్లీ 3 కాంపోనెంట్స్ ఉంటాయి గైస్, ఓకేనా. సో దీన్ని మనం ఏబిసి మోడల్ అని కూడా అంటారు, ఓకేనా. సో ఏబిసి మోడల్ అని అంటారు. కాంపోనెంట్ 3 కాంపోనెంట్స్, దట్ ఈస్ ఏబిసి. ఓకే. సో వాట్ ఈస్ ఏబిసి? ఏ ఫర్ ఎఫెక్టివ్ కాంపోనెంట్, అండ్ బి ఫర్ బిహేవియరల్ కాంపోనెంట్, అండ్ సి ఫర్ కాగ్నిటివ్ కాంపోనెంట్, ఓకేనా. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏబిసి అనేది మీకు ఈజీ అయిపోతుంది. లైక్ ఎగ్జామ్లో ఏ అనగానే ఎఫెక్టివ్ కాంపోనెంట్ అని గుర్తుకొస్తుంది, బి అనగానే బిహేవియరల్ కాంపోనెంట్ అని గుర్తుకొస్తుంది, సి అనగానే కాగ్నిటివ్ కాంపోనెంట్ అని గుర్తుకొస్తుంది. సో ఓకే, సో లెట్ us డీల్ విత్ ఫస్ట్ వన్. వాట్ ఈస్ ఎఫెక్టివ్ కాంపోనెంట్? సో ఎఫెక్టివ్ కాంపోనెంట్ అంటే మన యాటిట్యూడ్, అంటే మన ఫీలింగ్స్ని పాయింట్అవుట్ చేసేదే ఎఫెక్టివ్ కాంపోనెంట్ అనమాట, ఓకేనా. వాట్ అబౌట్ అవర్ ఫీలింగ్స్? యాటిట్యూడ్ అంటే మన ఫీలింగ్స్, మన యాక్షన్ యాజ్ వెల్ యాజ్ బిలీఫ్స్, ఓకే. మనం ఇదే మన యాటిట్యూడ్ని డిసైడ్ చేస్తాయి. సో ఎఫెక్టివ్ కాంపోనెంట్స్ అనే దాంట్లో ఏమేమి వస్తాయంటే ఫీలింగ్స్, ఓకేనా. ఎమోషనల్ రియాక్షన్స్. సో ఎమోషనల్ రియాక్షన్స్ ఆర్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఆబ్జెక్ట్, పర్సన్ ఆర్ సిచ్యువేషన్, ఓకే. సో వీటిని మనం ఒక ఆబ్జెక్ట్ పైన కానీ, ఒక పర్సన్ పైన కానీ, ఒక సిచ్యువేషన్ పైన కానీ మనకు ఉండే ఫీలింగ్స్ని ఎఫెక్టివ్ కాంపోనెంట్ అని అంటారు, ఓకేనా. సో ఇట్ ఇన్వాల్వ్స్ హౌ వి ఫీల్ అబౌట్ సంథింగ్, లైక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఓకే, ఆర్ న్యూట్రల్. సో మన ఒపీనియన్ ఇదంతా కూడా ఎఫెక్టివ్ కాంపోనెంట్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్, ఫీలింగ్ హ్యాపీ వెన్ థింకింగ్ అబౌట్ ఏ ఫేవరెట్ హాబీ, ఓకే. సో లైక్ ఫేవరెట్ హాబీ, మనకి నచ్చిన దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఫీల్ లైక్ హ్యాపీ, ఓకే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి బిహేవియరల్ కాంపోనెంట్. సో ఓకే, బిహేవియరల్ కాంపోనెంట్ ఏంటి? ఇట్ టువర్డ్స్ మన యాక్షన్ అనమాట. మన యాక్షన్ని బేస్ చేసుకొని డిసైడ్ అయ్యేది బిహేవియర్, మన బిహేవియర్ ఏందనేది, ఓకే. ఇట్ ఈస్ హౌ యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ యాక్షన్స్ ఆర్ బిహేవియర్. ఇట్ ఇంక్లైన్ లైక్ it's about how we are inclined to act based on our attitude. For example, if someone has a positive attitude towards exercise, so ఎవరికైతే ఎక్సర్సైజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫిజికల్ లైక్ మార్నింగ్ లేచి యోగాలు కానీ, లైక్ జాగింగ్ కానీ అట్లా చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఆ యోగా, జాగింగ్ ఇదంతా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ దేన్ని డిటర్మైన్ చేస్తాయి? బిహేవియర్ని, ఓకే. సో దే ఆర్ మోర్ ఎంగేజింగ్ అనమాట. అట్లా ఫిజికల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫిజికల్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా కొన్ని వర్క్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ చూపెట్టడానికి బిహేవియర్ కాంపోనెంట్ కిందకి తీసుకుంటాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ కాంపోనెంట్. సో ఇట్ ఈస్ కాగ్నిటివ్ కాంపోనెంట్ ఈస్ జస్ట్ అబౌట్ బిలీఫ్స్ అనమాట, ఓకేనా. మన నమ్మకాలు కూడా మన బిహేవియర్ని డిసైడ్ చేస్తాయి. ఇట్ ఇన్వాల్వ్స్ థాట్స్ ఆర్ బిలీఫ్స్ విత్ వి హోల్డ్ అబౌట్ అన్ ఆబ్జెక్ట్, పర్సన్ ఆర్ సిచ్యువేషన్, ఓకే. ఒక పర్సన్ గురించి కానీ, ఆబ్జెక్ట్ గురించి, ఆ ఆబ్జెక్ట్ మీద, పర్సన్ మీద మనకున్న నమ్మకం, మనకున్న ఆలోచన అది అనేది కాగ్నిటివ్ కిందకి తీసుకోవాలి, ఓకేనా. కాగ్నిటివ్ అనేది రాయాలి, దాని కింద రాయాలి, ఓకే. మీకు సైడ్కి చిన్నగా నేను ఎందుకు ఇచ్చానంటే ఇవి గుర్తుంటాయి కదా, ఎగ్జామ్లో మంచిగా రాసుకోవచ్చు. పారాగ్రాఫ్స్ అనేది ఇట్లా ఇచ్చాను అనమాట. ఇట్ ఈస్ అ రేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, బిలీవింగ్ దట్ ఎక్సర్సైజ్ ఈస్ అ గుడ్ ఫర్ హెల్త్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఓవరాల్ వెల్బీయింగ్, ఓకే. సో మన హెల్త్ గురించి కానీ, ఓకే, ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ బాగుంటుంది అని అనుకోవడం అదొక బిలీఫ్, నమ్మకం కాబట్టి. సో అదొక నమ్మకం, బిలీఫ్ కాబట్టి దాన్ని మనం కాగ్నిటివ్ కాంపోనెంట్ కింద తీసుకుంటాం అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ బిలీఫ్, థాట్స్ అండ్ బిలీఫ్, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గైస్, ఓకే. యా, మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ఈ పీడిఎఫ్ ఇస్తాను అనమాట. మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అందులో ఉంటుంది. అండ్ యా, యూ కెన్ download whenever necessary, and for your and study for your higher education, okay. Yeah, thank you guys, bye bye, and share, like this video, share with your friends, and subscribe to my channel, okay. Bye.